కాలం ఎంత విచిత్రమైనది, మనుషులు ఎంత మాయగాళ్ళు, ఎంత మోసగాళ్ళు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. దానికన్నా ముందు చాలామంది నా వీడియోస్ని యూట్యూబ్లో చూస్తున్నారు, కానీ కొందరు లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు, షేర్ చేయడం లేదు. అలాగే కొందరు ఎవరైనా కొత్తగా ఈరోజు కనుక నా యూట్యూబ్ను చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇవన్నీ మీరు చేయడం వల్ల చాలామందికి, కొత్త వాళ్ళకి ఇలాంటి వీడియోస్ నేను ఏవి చేసినా కూడా రీచ్ అవ్వడానికి, వాళ్ళు తొందరగా చూడడానికి. నాకు తెలిసి బీఆర్ఎస్లో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. ఏంటంటే పార్టీలో జరిగిన గొడవలు, పంచాయతీలు, కొన్ని లొసుగులు, పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసిన స్కామ్లు, ఎవరైనా సరే ఎంత పెద్దవారైనా సరే ఇలాంటి విషయాలు, గోప్యంతో కూడిన కొన్ని విషయాలు, మనం సంపాదించుకున్న డబ్బుల సంపాదన వివరాలు ఎవరైనా సరే ప్రజలకు చెప్పొద్దు, ప్రెస్ ముందుకు పోవద్దు, చెప్పొద్దు అని చెప్పేసి కొన్ని రూల్స్ వాళ్ళు పెట్టుకున్నట్టు. పాపం కవితకు ఈ విషయాలు తెలియక ప్రజల ముందుకు వచ్చి డైరెక్ట్ చెప్పేస్తుంది. కొందరు పేర్లతో సహా వాళ్ళ పేర్లను ప్రస్తావించి ఇన్ని కోట్లు, ఇది స్కాము, అది స్కామ్ అని చెప్పేసి తను చెప్పింది కూడా. అందుకేనేమో పాపం కవితక్కను కేసీఆర్ గారి యొక్క కూతురని చూడకుండా పార్టీ నుంచి తీసి పక్కన పెట్టారు. సరే, తను కూడా ఏం చేస్తుంది, ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతోటి, తెలంగాణ అంటే ప్రేమతోటి పార్టీలో ఇలా జరుగుతుంది, పార్టీ సగం లేదు. ఇంకోటి ఏంటంటే పార్టీలో మహిళలకు విలువలు అసలే లేవు, అది ఇంక్లూడింగ్ నాతో సహా నాకు కూడా విలువ ఇస్తలేరు అని చెప్పి తను ప్రెస్ ముందుకు వచ్చి అందరితో షేర్ చేస్తుంది. కాబట్టి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిరని నేనైతే అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కవితకు కూడా ఎవరైతే స్కామ్ చేసారో, ఎవరైతే అడ్డగోలుగా ప్రజలను దోచుకున్నారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండలేరో, ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు ఫామ్ హౌస్కి పరిమితం అవుతారో, ఎవరైతే దోచుకుంటారో, ఎవరైతే నేను ఆ షూటర్ ఈ షూటర్ అని చెప్పుకుంటారో, ఎవరైతే నాకేంది తప్పు చేసే నా కన్నా తండ్రి అయినా, తప్పు చేసే నా బావ అయినా, నా అన్న అయినా, నా తమ్ముడైనా, కవితకు కొత్తగా రూల్స్ పెట్టుకుందేమో నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళ రూల్స్ ఈ రూల్స్ మ్యాచ్ అవ్వకనే వీళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయేమో నేనైతే అనుకున్నా. ఎనీవే, కవితక్క గారికి నేను ఒక సూటిగా ఒకటి చెప్పేది ఏంటంటే, మళ్ళీ ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ అయితే చేశారు. ఇంతకుముందే మీరు చూశాను నేను కూడా టీవీలో. అయితే అక్క, మీరు ప్రజల్లోకి రావాలి, నేను ప్రజల కోసం ఉంటా, ప్రజల తరపున పోరాడతా అని చెప్పేసి మీరు ఏదైతే అంటారో సంతోషం, కాదట్లేం. ఎందుకంటే రాజకీయ పార్టీలలో ఎంత కాంపిటీషన్ ఉంటే అంత డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు లేదా ప్రాంతాలు లేదా కొత్త రాజకీయ నాయకులు కూడా మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా పార్టీ పెడితే సంతోషం, ప్రజల్లోకి రండి, కొత్త నాయకులు మీ ద్వారా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. అయితే ఇంకోటి ఏంటంటే, ప్రజల్లోకి రావాలి, ప్రజల తరపున కొట్లాడాలనుకున్నప్పుడు జై కేసీఆర్ అనే పదాన్ని మీరు మర్చిపోవాలి. మీ తండ్రి కావచ్చు, అది మీ పర్సనల్ రిలేషన్ ఉంటుంది అక్క, మీరు ఇక్కడ రక్తం కాబట్టి అంటుండొచ్చు. ఎందుకంటే మీరు కొత్త పార్టీ ప్రజల్లోకి కొత్తగా రావాలన్నప్పుడు జై కేసీఆర్ అనే పదం వాడితే మాత్రం మీరు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది నా ఒపీనియన్. ఎందుకంటే అక్క, ఇంకో విషయం నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, నీ విషయంలో మీరు చాలా ఫైటర్, మంచి ఉద్యమకారులు. ఎందుకంటే 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆల్మోస్ట్ మీరు ప్రజల కోసమే పనిచేశారు, ప్రజల కోసమే ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. సరే, అక్కడ ఇక్కడ మీరు ఏమైనా స్కామ్లు గీములు చేస్తే అది ప్రభుత్వాలు చూసుకుంటాయి, మాకైతే అంత అవగాహన లేదు స్కామ్ల గురించి. చేశారా లేదనేది మీకు తెలుసు, అది ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మా ఉమ్మడి జిల్లాలో కూడా కవితక్క గారి పేరు మీద ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి. కవితక్క గారి పేరు మీద స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చైర్మన్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది చైర్మన్లు కూడా అయ్యారు. ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేలు అయిన వారు కూడా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎవ్వరు కూడా నీకు తోడుగా లేవు. అది నాకు బాధ అనిపిస్తుంది. అందుకే అన్న కదా, మనుషులు ఎంత మోసగాళ్ళు, మాయగాళ్ళు అని చెప్పేసి. సరే, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోండి. మీరు ఏదైతే స్వయంగా మార్కెట్లోకి రావాలనుకుంటారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు మార్కెట్లోకి రావాలి. ఎందుకంటే మీరు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏమైతే అంటే, ప్రజలు మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న తర్వాత మీరు అదే అందరు చేసిన తప్పు చేసి, సేమ్ అందరిలాగానే మీరు కూడా తప్పు చేసి మళ్ళీ ప్రజల్ని మీరు మళ్ళొకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేయరని నేనైతే అనుకుంటున్నానక్క. మీరు అంటున్నారు కదా, వీళ్ళకి వాళ్ళకి సంబంధాలున్నాయి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరికి కొన్ని సంబంధాలున్నాయి, ఆ సంబంధాల వలన ఇలా ఉండు అని చెప్పేసి అంటున్నారు కదా. ఆ సంబంధాలు ఉన్నాయా లేవని ప్రభుత్వాలు డిసైడ్ చేయాలి, ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను ఓపెన్గా చెప్తున్నానక్క, మీలాంటి ఫైటర్, మీలాంటి శ్రద్ధ కలిగిన వాళ్ళు మార్కెట్లోకి రావాలి, కొత్త పార్టీలు పెట్టాలి.
మీ వలన కొత్త రాజకీయ నాయకులు మార్కెట్లోకి రావాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకో విషయం ఏంటంటే, మీరు పెట్టిన ప్రెస్ మీట్లో నీ చుట్టుపక్కల ఉన్న కొంత దయాల కోసం చెప్పారు, సంతోషం. అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం కూడా మాట్లాడారు, ఇంకా కొందరి కోసం మాట్లాడారు. నాకు అర్థం కాదు ఏంటంటే, అందులో మీరు బీజేపీ గురించి ఏ ఒక్క మాట మాట్లాడలేరు. అరే మీరేమైనా బీజేపీతో సంబంధాలు ఉన్నాయా, మీరేమైనా బీజేపీ మిమ్మల్ని నడిపిస్తాను నా యొక్క పర్సనల్ డౌట్. సరే, చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.